ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు పరకాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ పరకాల గురుకుల పాఠశాలలో సోమవారం 10వ తరగతి చదువుతున్న ఏకు శ్రీవాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. శ్రీవాణి ఆత్మహత్య జరిగి 3 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించకపోవడం చాలా బాధాకరమని మంద నరేష్ అన్నారు. శ్రీవాణి చనిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుందని, ఈ ఘటనపై పూర్తిగా ఎంక్వైరీ నిర్వహించి శ్రీవాణి చావుకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని, శ్రీవాణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మండలం మరియు పరకాల దగ్గర ఉన్న మల్కపేట ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో శ్రీవాణి అనే 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే దీన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వ హత్యగానే భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టల్ సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి గారు పరిష్కరించకపోవడం వల్ల మరి హాస్టల్లో పర్యవేక్షణ కరువైంది. ఎందుకంటే హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు చదువుకునే క్రమంలో మెరుగైన విద్యను, నాణ్యమైన భోజనం మరి ఇతర సదుపాయాలు కల్పించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. విద్యార్థులు చాలా బాధలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిష్కరిస్తానని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన క్రమంలో ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యార్థి సమస్య కూడా పరిష్కరించకపోవడం చాలా బాధాకరం. మీరు విద్యార్థుల ద్రోహిగానే భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మీరు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల మీరు ఏంటో అని అర్థమైపోయింది దీంతో అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. అన్ని ప్రభుత్వాలు పాలించిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కానీ వాళ్ళు విద్యాశాఖ మంత్రిని కేటాయించడం జరిగింది. మరి మీరు అధికారంలోకి వచ్చినాక ఎందుకు విద్యాశాఖ మంత్రిని ఈ రాష్ట్రానికి కేటాయించలేదో ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం బాధ మీ పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. మీరు ఏ రోజు మీలాగా మాత్రం పరిపాలించలేదు, మీలాగా మాత్రం విద్యార్థుల ద్రోహులుగా మిగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు విద్యారంగ సమస్యను దృష్టి పెట్టండి, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించండి, విద్యారంగ సమస్యలు పరిష్కరించండి, ప్రభుత్వ హాస్టల్ సమస్యలు ప్రధానంగా మీరు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. ప్రభుత్వ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించట్లేదు, నాణ్యమైన విద్యను అందించట్లేదు, మెరుగైన సదుపాయాలు కల్పించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగానే నిన్న మల్కపేటలో ఒక అమ్మాయి చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం, ఇది ప్రభుత్వ హత్యగా మనమంతా భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సమస్యలు చెప్పుకోవడానికి ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడమే దీనికి నిదర్శనము, దీనికి బాధాకరము. దీన్ని మీరు అంత స్పందించిన అవసరం బాధ్యత ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలుస్తూ, ప్రధానంగా పరకాల ఎమ్మెల్యే గారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఇప్పటి వరకు జాడలేడు, ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. మరి ఆ కుటుంబానికి న్యాయం చేసిన రోజులే అని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే ఉండి కుటుంబాన్ని పరామర్శించిన వ్యక్తే ఈ రోజు ఆ కుటుంబానికి పరామర్శించకపోవడం, హాస్టల్ సందర్శించకపోవడం చాలా బాధాకరం. మరి అక్కడ దిక్కుమని పిల్లలు ఏడిస్తూ ఉన్నారు. వారికి ఎవరు వారిని ఓదార్స్తారని చెప్పి నేను అడుగుతున్నా. జిల్లా కలెక్టర్ స్పందించాలి, ఆ స్కూల్ హాస్టల్ను పరామర్శించి ఆ విద్యార్థులకు మనోధైర్యాన్ని నింపాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. దీనికి ఎవరని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు పరిశీలించకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా విద్యార్థులకు మాట చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీకు ఒక్కటే నేను అడుగుతా ఉన్నా, స్థానిక ఎలక్షన్లో మీరు కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని హెచ్చరిస్తా ఉన్నా, విద్యారంగానికి అధిక బాధ్యత కేటాయించాలి, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చెప్పడం వల్ల పాస్ అయిన విద్యార్థులకు ఆ ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికేట్ చెప్పడం వల్ల పై తరగతి చదువుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ వారు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఏది చనిపోయిన శ్రీవాణి కుటుంబానికి అన్ని ప్రభుత్వం ఆదుకొని వారికి ఆర్థిక సాయం అందే విధంగా చూసుకొని స్థానిక ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో దీనికి బాధ్యత వహించి సీఎం రేవంత్ ఒక నివేదిక తయారు చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేయకుండా మాత్రం పరకాల ముట్టించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియస్తూ, తప్పకుండా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఉండకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ పరకాల నుంచి వెళ్ళే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పి తెలియస్తూ, నా పేరు నరేష్ మంద, నేను జిల్లా అధ్యక్షుని కాంగ్రెస్.